మటన్ వేసుకో బా. మటన్ వేసుకోవాలి. మటన్ ఏమైంది బా? పూర్తి లేని గాడిద. ఏమైందని మళ్ళీ నన్ను అడుగుతావేంటి? ఎదిగే పిల్లక బట్టలంటే ఆ బట్టలకు చేతులేవి. ఆ బట్టలు చూసి రేపు పొద్దున్న ఇద్దరు కూతురు అలాంటి బట్టలు కొనమని అడిగితే కొనమంటావా? ఆడపిల్లలు వేసుకునే బట్టలే మన ఇంటి పరువు. వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటే మన పరువు అంత పెరుగుతుంది. కన్న కూతురికి బట్టలు కొంట చేత కదా కానీ మళ్ళీ మటన్ వేసుకో బావా అంట. మటన్ వేసుకో. ఆడికంటే ఏం తెలీదు, ఏదో కొని తీసుకొచ్చాడు. మీకేమైంది ఆడాళ్ళు? అడగాలి కదా ఏంటో బట్టలనే. ఇంకా బెల్లం కొట్టి రాలా చూస్తారంటే ఫస్ట్ డ్రెస్ మార్చండి. ఆడపిల్లలు పెంచడం అంటే ఆషామాషి కాదు, జాగ్రత్త. ఏ అవసరం లేదు, ఆ కుర్రాడికి భయం చెప్పి వదిలేయండి. అంటే వదిలేయాలా? ఎవరిని వదిలేయాలి, ఎందుకు వదిలేయాలి? నీ కళ్ళతో చూసింది నీకు అర్థం అవుతుందా? ఆడు తిని తీసుకొని రూమ్ లోకి వెళ్ళాడు, నీకు తెలుస్తుందా? ఆడెవడో ఆఫ్టర్ ఆల్ వాచ్మాన్ గారి కొడుకు. వదిలేయాలా? వదిలేస్తే రేపు పొద్దున అందరూ బయట నిలబడతారు. మీ ఇంట్లో అమ్మాయిలు వస్తారంట కదా అని పంపిస్తావా? ఏమైనా చేసుకోండి, నా కూతుర్ని మాత్రం కోర్టుకి పోలీస్ స్టేషన్ కి పంపించను. అవసరమైతే చదువు అనిపించి ఇంట్లో కూర్చోబెడతాను తప్ప ఎక్కడికి పంపించను. కూతురు తప్పు చేస్తే తల్లి కాపు కాస్తానమాట. ఏడు మాయా, ఏడు సంబరం చూస్తున్నావు, ఏడు చేద్దాం. అదే అమ్మాయి ఇంటి పరువు అంటే అంత ఎటకారం అయిపోయిందా? నువ్వు సంపాదించావు పరువు, నువ్వు తీయడానికి చదువుకోమని పంపిస్తే నువ్వు ఎవరితో తిరుగుతున్నావు? వాడెవడు? ఏంటి పరువు ఏమవుద్ది అంటే? కుర్రాడు తాలూకోళ్ళు స్టేషన్ కి వచ్చారు. లోపలికి ఎలా చేయకుండా ఆపాగానే ఏం చేద్దాం? కుర్రోండి ఏం చేయటం ఏంటి? కేసు కట్టావు. కడదాం. ఏం కట్టాలి? అసలు కంప్లైంట్ ఏంటి? ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఏంటి? అవన్నీ చెప్పాలి కదా. ఆ అమ్మాయితో ఒకసారి మాట్లాడితే ఏం చేయాలో ఎలా చేయాలో డిసైడ్ చేద్దాం. తీసుకొస్తున్నా. ఎక్కడికి? ఎక్కడికంటే స్టేషన్ కి. ఎందుకు? ఆడి మీద కేసు ఆడుతున్నా, ఇది స్టేట్మెంట్ ఇవ్వాలా. కేసు అంటే అమ్మాయి పోలీస్ స్టేషన్ కి కోర్టుకి తిరగాలి కదా. తిరగకుండా న్యాయాలు సరిపోతాయండి మనకి. ఇంకొకసారి ఆలోచించచ్చు కదా అల్లుడు. తప్పులు చెప్పేవాడివి, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ మాడుతున్నావు. ఎంత దిగజారిపోయావో చూసుకో. పైగా ఒకసారి ఆలోచించమని నాకు చెప్తున్నావు. సిగ్గుండాలా? నేను చేసే పని నన్ను జైనిస్తే నీ మర్యాద నీకు దక్కుద్ది. పెట్టేందుకో ఎనిమిది అవడానికి జన్మ లోపలికే. కేసు వెనక్కి తీసుకోటాలు, కాంప్రమైజ్ అటాలు లేవు. ఏంటి మాయా, ఏంటి చుట్టాలు అయిపోయారా? పేరెంటాన్ని పిలిచినట్టుంటేను భోజనాలు చెప్పారా? ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి లోపలికి, పని చూసుకునే. బెటరా అయ్యా, మీతో తలపడిస్తాయి పది కాదయ్యా. అయ్యా, తాయి గుర్తు రావాల్సింది మీరు మా కాళ్ళు పట్టుకున్నప్పుడు కాదు, మీ కొడుకు మా అమ్మాయి చెయ్యి పట్టుకున్నప్పుడు. కేసు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. వీడియో బయట పెట్టే ముందు ఒక్క మాట చెప్పాల్సింది కదా అల్లుడు. చెప్తే మీ ఇంటి పరువు కాపాడేసేవాళ్ళ? అమ్మాయి గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడాలో చెప్తున్నా. నిన్నటి వరకు ఇది మీ ఇంటి సమస్య, ఈ రోజు నుంచి ఇది నా సమస్య. అయినా కేసు ఓడిపోతే జాబిలు ఓడిపోయిందంటారా? సీతారత్నం కూతురు ఓడిపోయిందంటారా? ముత్యాలయ మనవరాలు ఓడిపోయిందంటారా? మంగపోతే ఓడిపోయాడంటారు. అయినా వీడియో కావాలి, నేనే బయట పెట్టా. రేపు పొద్దున కోర్టులో కేసు గెలిస్తే పోయిన పరువు తిరిగి వస్తుంది. ఆడు ఎదవా మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి మోసం చేశాడు. మా అమ్మాయి చాలా అమాయకురాలు, దేవత, అగ్ని పునీత సీత అని కూడా చెప్పుకోవచ్చు. అయినా మీరు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సింది నేను వీడియో బయట పెట్టినందుకు కాదు.
అది ఆ రోజు వాడితో రూమ్ లోకి వెళ్ళినందుకు బద్దలు కొట్టుకోండి. మీ పరువే నా పరువు అనుకున్నా నాకే ఎదురొస్తావా? నీ పిల్లలైనా నా పిల్లలైనా ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త. నీ కూతురు చేసింది కరెక్ట్ అంటావు. మీరు చుట్టాలి మరి. చూస్తా, కలుద్దాం.